హాయ్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం కిల్లాకైతే మనం వెళ్తున్నాము. ఖమ్మం నగరంలో ఏదైనా చూడదగ్గ ప్రదేశం ఉంది అంటే ఈ ఖమ్మం కిల్లా మాత్రమే. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము, లోపలికి వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఈ ఎత్తైన గోడలు, ప్రహరీ గోడలు, ఇవన్నీ ఖమ్మం కిల్లాకు దారి చూపెడుతూ ఉంటాయి. ఈ ఖమ్మం కిల్లా దాదాపుగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. నేనైతే ఈ విధంగా మొదటిసారి చూస్తున్నాను. మనం గోడల మధ్యగానే మనం కిల్లా వరకు చేరుకోవాల్సి ఉంటుంది. మనం మరొక ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణిస్తే మనం కిల్లా దగ్గరికి అయితే చేరుకుంటాము. ఈ ప్రహరీ గోడలను చూస్తున్నారు కదా, ఈ దాదాపుగా 20 నుంచి 40 అడుగుల ఎత్తులో ఉంటాయట. ఈ ఫిరంగులను చూస్తున్నారు కదా, ఇది ఒరిజినలా కాదా నాకైతే తెలియదు, కానీ కిల్లా పైన మటుకు 3 ఫిరంగులు అయితే చూశాను. నేను మొదటిసారిగా ఒరిజినల్ ఫిరంగులను చూస్తున్నాను. అంతేకాకుండా కొండ కింద ఒక మెట్ల బావి ఉంది, దాన్ని జాఫర్ బావి అంటారంట. అదైతే చాలా అద్భుతంగా ఉంది. మనం కిల్లా చూసిన తర్వాత జాఫర్ బావిని చూస్తూ దాని గురించి మాట్లాడుకుందాము. మనమైతే కిల్లా పైకి చేరుకుందాము. మొత్తానికి అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నదే కిల్లా. మనం ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారా, ఇక్కడున్న పబ్లిక్ ఈ మెట్ల మార్గాన్ని ఏ విధంగా వాడుతున్నారో. ఇక్కడ మెట్లు కూడా రాతితోనే చెక్కబడి ఉన్నాయి. ఈ ఖిల్లాను ఇప్పటికీ దాదాపుకు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగి ఉంది. దీనిని 1957లో నిర్మించారట. దీన్ని నిర్మించిన వారు రెడ్డి వంశస్థులైన లక్నారెడ్డి, వెలమారెడ్డి, కృష్ణారెడ్డి అని 3 అన్నాదమ్ముళ్ళు. వారికి ఒక గుప్త నిధి దొరికిందట. ఆ నిధితోనే ఈ ఖిల్లాను నిర్మించారని చెప్తుంటారు. మీరు చూస్తున్నది ప్రధాన ముఖద్వారము. ఈ ద్వారాన్ని వంపులుగా నిర్మించడం జరిగింది. దీనిని రాతి దర్వాజా లేదా పూత దర్వాజా అని పిలుస్తారట. దీన్ని వంపులుగా ఎందుకు నిర్మించారంటే, ఒకవేళ శత్రువులు ఏనుగులతో ద్వారాన్ని బద్దలు కొట్టడానికి వీలు లేకుండా ఇలా వంపుగా నిర్మించడం జరిగిందట. అంతేకాకుండా ఈ కోట గోడని ఒకేసారి 100 పెరంగి గుళ్ళతో పేల్చినా ఈ గోడను కోల్చడం చాలా కష్టమట. అంత శత్రు దుర్భేద్యమైన కోట గోడలను నిర్మించడం జరిగింది ఈ కొండపల్లి కిల్లాను. మొదటగా ఈ కొండపల్లి కిల్లా మట్టితో నిర్మించడం జరిగిందంట. ఆ తర్వాత అనేక మంది రాజులు ఎలాగైతే మారారో అదేవిధంగా నిదానంగా కొద్దిగా డెవలప్ అవుతూ వచ్చింది. చివరిగా దీనిని కుతుబ్ షాహీ కాలంలో జాఫర్ దౌలా అనే రాజు దీన్ని పూర్తిగా రాతి కోటగా నిర్మించడం జరిగిందని చరిత్రకారులు చెప్తుంటారు. ఈ కిల్లాను రెడ్డి వంశస్థీయులు దాదాపుగా 300 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో గజపతులు,
నందపాణి, కల్లూరు, గుడ్లూరు వంశస్థులు దీన్ని పరిపాలించారట. వారి తర్వాత కాకతీయులు దీన్ని స్వాధీనం చేసుకున్నారట. వారి దగ్గర నుంచి 1712వ సంవత్సరంలో గోల్కొండ నవాబులు దీన్ని స్వాధీనం చేసుకున్నారట. ఆ తర్వాత కాలంలో 16వ శతాబ్దంలో కొంతకాలం శ్రీకృష్ణదేవరాయలు కూడా పరిపాలించారట. చివరిగా ఈ కోట నిజాం పాలనకి వెళ్ళిపోయింది. నిజాం పాలననే ఇది చాలా అభివృద్ధి చెందిందని చరిత్రకారులు చెప్తుంటారు. ఆనాడు 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలనలో జాఫర్ దావ్లా అనే రాజు చేతిలో ఇది రాతి కట్టడంగా మార్చబడిందట. అంతకుముందు ఇది మట్టి కోటగా ఉండేదట. జాఫర్ దావ్లా గారు వచ్చిన తర్వాత ఆ మట్టి కోటను ధ్వంసం చేసేసి పూర్తిగా నాశనం చేసి ఆ తర్వాత దాని శత్రు దుర్భేద్యమైన రాతి గోడగా రాతి కట్టడంగా దీన్ని మార్చడం జరిగిందట. మీరు చూస్తున్న ఈ లోతుగల ప్రాంతం నీటి నిల్వల కోసం ఏర్పాటు చేయడం జరిగిందట. అంతేకాదు నేను నడుస్తున్నాను కదా, ఇదైతే దాదాపుగా 5-6 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇందులో ఒకప్పుడు గుర్రాలతో పహరా కాసేవారట. ఇది ప్రహరీ గోడకి ఆనుకొని ఉంది. ఈ మార్గం కొండ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మీకు పిరంగులు ఉన్నాయని చెప్పి అన్నాను కదా, ఇక్కడైతే మొదటి పిరంగిని మనం చూడవచ్చు. ఆ తర్వాత మిగతా వాటిని కూడా చూపిస్తాను. అప్పట్లో ఈ కిల్లా మీద నివసించే రాజులు పూర్తిగా వర్షపు నీటి మీద ఆధారపడి ఉండేవారట. అందుకోసం వర్షం నుంచి వచ్చిన ప్రతి ఒక్క చినుకును వృధా అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకి ఈ కిల్లా మీద కనబడుతుంది. ఎందుకంటే ఈ కిల్లా మీద 2 కొండల మధ్య ఒక బావిని నిర్మాణం చేశారు. పడిన వర్షపు నీరు ఆ బావి నిండిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాలువ ద్వారా ఇందాక మీకు లోతట్టు ప్రాంతం అని చెప్పాను కదా, అందులోకి నీరు చేరుతుంది. అది కూడా నిండిన తర్వాత నీరు వేస్ట్ అవ్వకుండా ఈ కిల్లా కింద ఒక మెట్ల బావి నిర్మాణం జరిగింది. అదే జాఫర్ బావి. ఆ నీరు మొత్తం అందులోకి చేరుతుంది. మీరు చూస్తున్నదే కొండ కిల్లా మీద ఉన్న బావి. ఈ బావి లోతు దాదాపుగా 20 అడుగుల పైనే ఉంటుంది. ఇది నిండిన తర్వాతే నీరు అవతల వైపుకు వెళ్తుంది. ఇక్కడే ఇంకో పిరంగిని కూడా చూశాను, అది కూడా మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడానికి వీలుగా ఇక్కడ మెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెట్లు కూడా రాతి మీద చెక్కడం జరిగింది. ఈ కొండ మీద ఎటు చూసినా ఇలాంటి మెట్లే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నది నేతి బావి. ఇందులో నేతిని నిల్వ ఉంచేవారట. ఇలాగుంటే మరికొందరైతే ఇది నేతి బావి కాదు, ఇందులో యుద్ధ సామాగ్రికి ఉపయోగించే కొవ్వును నిల్వ ఉంచేవారని చెప్తుంటారు. ఖమ్మం ఖిల్లా యొక్క గొప్పతనం ఏమిటంటే హిందూ ముస్లిం యొక్క మత సామరస్యానికి, వారి ఐక్యతకు చిహ్నంగా నిలబడుతుంది ఈ ఖమ్మం ఖిల్లా. ఎందుకంటే ఈ ఖిల్లా మీద ఒక మసీదు నిర్మాణం జరిగింది. దాని పక్కనే ఒక మందిరాన్ని కూడా నిర్మించడం జరిగిందట. వారి ఇరువురు మత సామరస్యంతో వారి వారి ఆచారాలను అవలంబించేవారని చరిత్రకారులు చెప్తుంటారు. మీరు చూస్తున్న ఈ శిథిలమైన కట్టడం
అందులో ఏదో ఒకటి అయ్యి ఉండవచ్చు. ఈ ఖమ్మం కిల్లా చాలా అంటే చాలా చిన్నది. గతంలో మనం అనేక కోటలకైతే వెళ్ళాము. అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉండదు. ఈజీగా చిన్న పిల్లలు వృద్ధులు సైతం పైకి వచ్చేయచ్చు. మీరు చూస్తున్న ఈ దారి మీకు చెప్పాను కదా, కోట చుట్టూరు ఉంటుందని. ఈ కోట ప్రహరీ గోడ నలువైపులకు ఫిరంగును ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్న ఈ గ్యాప్ ద్వారానే ఫిరంగులను ఏర్పాటు చేసి యుద్ధం చేసేవారట. మీరు గమనించారో లేదో, ఈ కొండ ఎంత ఎత్తులో ఉందో మీరు చూడొచ్చు. పైనుంచి కేక వేసినా కింద వారికి వినబడేలాగే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద కొండరాల మీద ఆ ప్రహరీ గోడను ఏ విధంగా నిర్మించారో. అటువైపు కూడా ఒక ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని కూడా వంపుగానే నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్న ఈ లోయ నీటి నిల్వ కోసం ఏర్పాటు చేయబడింది. మనమైతే ఆ ద్వారం వైపుగా వెళ్దాము. మీరు ఇక్కడ చూస్తున్నది 3వ ఫిరంగి. నేను ఆల్రెడీ 2 ఫిరంగిలు అయితే చూపించాను. ఇది 3వది. ఈ ఫిరంగిలు మొత్తం నవాబుల కాలం నాటివని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీని మీద వారి పూర్తి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. కింద మీకు కనబడుతున్న కట్టడమే మెట్ల బావి, అదే జాఫర్ బావి. చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో. దాని మీద రోడ్డు మార్గం కూడా ఉంది. తర్వాత ఈ కిల్లా వీడియో అయిపోయిన తర్వాత మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను. అంతేకాకుండా మీకు కనబడుతున్న బురుజులను, కోట యొక్క ప్రహరీ గోడలను చూస్తున్నారా ఇంత పటిష్టంగా ఉన్నాయో. పైన వీడియో కంప్లీట్ చేసుకొని మనం తర్వాత అయితే కిందకి వెళ్దాము.
ఈ కోటను ఇక్కడ ఉన్న కొండరాతిని పగలగొట్టే ఈ కోట నిర్మాణం జరిగిందంట. ఇక్కడ ఒక గుహ లాంటి నిర్మాణం కూడా ఉంది. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇటు నుండి వేరే వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ పెద్ద పెద్ద బండరాలను పగలగొట్టి ఇక్కడి ప్రహరీ గోడలను కోట నిర్మాణం చేపట్టారట. సరే, మరి మనం మరొక ద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ ద్వారం గుండా లోపల ఏముందో మనం చూసొద్దాము. మనం ఈ కిల్లా యొక్క స్టార్టింగ్లో సింహద్వారాన్ని చూసాం కదా. ముఖద్వారాన్ని ఏ విధంగా అయితే వంపు తిరిగి ఉంటుందో ఈ ద్వారం కూడా అదే విధంగా వంపు తిరిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బండరాల మీద ప్రహరీ గోడ నిర్మాణం అయితే జరిగి ఉంటుంది. చూడటానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే మనం కొన్ని రూళ్ళను కూడా చూడొచ్చు.
ఈ కోట యొక్క ఫుల్ వీడియో చూసేశారు కదా. మనం కిందకి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. కిందనున్న మెట్ల బావిని, అదేనండి జాఫర్ దౌలా బావిని చూసేద్దాము. సరే, మరి కిందకి వెళ్ళిపోదాము. చివరిగా జాఫర్ దౌలా వారి బావి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఈ మార్గం చూస్తున్నారా, ఒక సొరంగ మార్గంలా ఉంది. ఈ మార్గం గుండానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఒక మాట చెప్పాలి అంటే మనం బావి మీదే ఉన్నాము. ఈ బావి మీద నిర్మించిన రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్ళడానికి ఈ మార్గాన్ని నిర్మించడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ సైనిక నివాసాలు ఉండేవట. వారి కోసమే ఈ బావిని కూడా తవ్వించడం జరిగింది. చూస్తున్నారా, కోట గోడ మధ్య ఇలాంటి మార్గాలు మొత్తం 10 మార్గాలు ఉన్నాయట కోటకి. ఈ బావి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఇలాంటి బావిని మొదటిసారిగా చూస్తున్నాను. ఈ బావి నిర్మాణం చూస్తే నీకే అర్థమవుతుంది. కొండ మీద పడిన వర్షపు నీరు మొత్తం పూర్తిగా వృధా అవ్వకుండా మొత్తం ఈ బావిలో చేరే విధంగా ఏర్పాటు చేశారట. ఈ బావి నీటినే ఇక్కడిని సైనికులు, ఇక్కడి ప్రజలు దీనినే వాడేవారట. ఈ బావి లోతు దాదాపుగా 70 నుంచి 80 అడుగుల లోతు వరకు ఉంటుందన్నారు. ఈ మధ్య కాలంలో అంటే గత సంవత్సరమే దీనిని రీస్టోర్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక బావి మీద ఒక రోడ్డు నిర్మాణాన్ని చూసి ఉంటే నా కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే మొదటిసారి చూస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మనం బావి కిందకి వెళ్దాము. ఈ బావి డే టైం కంటే నైట్ టైం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఎందుకంటే దీనిని రీస్టోర్ చేసిన తర్వాత అందం కోసం, ప్రత్యేక ఆకర్షణ కోసం దీనికి లైట్లను అమర్చడం జరిగింది. ఈ లైటింగ్ వల్ల నైట్ టైం చాలా అద్భుతంగా కనబడుతుంది. నేనైతే కొన్ని ఇమేజెస్ మరియు వీడియోస్ని చూశాను, అందువలన నేను ఈ మాట చెప్తున్నాను.
మీకు చెరువు మధ్యలో ఒక అంతస్తు కనబడుతుంది కదా, మనం అక్కడికైతే వెళ్దాము. అక్కడ ఒక రూమ్ నిర్మాణం అయితే జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు స్త్రీలు ఇక్కడ స్నానం చేసిన తర్వాత వారి దుస్తులను మార్చుకోవడం కోసం ఈ రూమ్ను నిర్మించారట. మీరు చూస్తున్న ఈ రూమ్లోనే స్త్రీలు ఒకప్పుడు దుస్తులు మార్చుకునేవారట. చూస్తున్నారు కదా ఈ బావిని ఎంత అద్భుతంగా నిర్మించడం జరిగిందో. పైన రోడ్డు, కింద నీరు, మధ్యలో ఈ రూము చాలా అద్భుతంగా ఉంది కదా. వెయ్యి సంవత్సరాలు పైబడిన ఖమ్మం కిల్లాను, ఈ అద్భుతమైన జాఫర్ బావిని చూసేసాం కదా. సరే మరి ఉంటాను. మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్.